కాబట్టి వాడు ఎప్పటికీ కూడా ఆటంకపరుస్తూ ఉంటాడు. వాని ఉచ్చులో పడవద్దు, వాని ఎర్రలో పడిపోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క దృష్టిలో మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, ఇక్కడ అపోస్తల కార్యములు ఒక అద్భుతం జరగడానికి గల కారణం ఏంటంటే, పేతురు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్నప్పుడు, తీయండి ఒకసారి అపోస్తల కార్యం 3వ అధ్యాయం. ఈ రోజు నువ్వు అద్భుతం జరగాలంటే నువ్వేం చేయాలో ఇక్కడ చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 4వ వచనం. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమని ఏమంటున్నారు? హలో, ఏమంటున్నారు? లుక్ అంటు us, మా తట్టు చూడండి. ఈరోజు ఎటు చూస్తున్నావు? నువ్వు ఎటువంటి దగ్గర చూస్తున్నావు? అభిషేకింపబడిన దైవ సేవకుల తట్టు చూడాలి. అభిషేకింపబడిన దైవ సేవకుని నోటిలో నుంచి వస్తుందో, ఏ గుడికి పోతే ఏం ఆశీర్వాదం వస్తుందో అని ఇటు అటు పరిగెడుతున్నారు. అవసరం లేదు. నీ కోసం ఏర్పాటు చేసుకున్న కాపరి వైపు నువ్వు చూడు, ఏర్పాటు చేసుకున్న అభిషేకింపబడిన దైవ సేవకుల వైపు చూడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? మా తట్టు చూడుమని. వాడు వారి యొక్క ఏమైనాను దొరుకుని లక్ష్యం పెట్టచ్చు. వారి యందు లక్ష్యం ఉంచెను. వారి యందు లక్ష్యం ఉంచెను. చెప్పండి, లక్ష్యం ఉంచడం అంటే అర్థమేంటి? లక్ష్యం ఉంచడం అంటే అర్థమేంటి? ఏమైనా దొరుకుతుందేమో. దే వర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్. వాడు ఆశిస్తున్నాడు, ఆశతో చూస్తున్నాడు ఏమైనా దొరుకుతుందేమో అని. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఏ వాక్కు ద్వారా దేవుడు నన్ను దర్శిస్తాడో అని ఆశతో చూడాలి. కాబట్టి సంఘంలో, చర్చిలో ఉన్నప్పుడు 3 రకాల డిస్ట్రాక్షన్స్ సాధారణ చేస్తాడు. మొట్టమొదటిది, మీరు ఇక్కడనే ఉంటారు కానీ ఎక్కడో ఉన్న ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మీ ఆలోచనల ద్వారా డిస్ట్రాక్ట్ చేస్తాడు. రెండవది, నిద్రమత్తు కలిగిస్తాడు. ఏం చేస్తాడు? నిద్రమత్తు కలిగిస్తాడు. మీరు ఇక్కడనే ఉంటారు. కొంతమంది ఇట్లా ముసుగేసుకుని బాగా వాక్యం వింటారు, ఎవరు పాస్ కట్టుకుంటాడు, కానీ లోపల మంచిగా మత్తుతో తూలుతూ ఉంటాడు. నిద్రమత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది, సాతానుడు ఎలా డిస్టర్బ్ చేస్తాడంటే పక్కోళ్ళతో మాట్లాడిపిస్తూ ఉంటాడు, ముచ్చట పెడతా ఉంటాడు. నువ్వు మంచిగా ఇంటా ఉంటే కూడా కూసేగాడికి వచ్చి మేసేగాడికి నీ చెప్పినట్టు నువ్వు మంచిగా ఇంటా ఉంటే కూడా నీ పక్కోడు నిన్ను వేయకుండా నిన్ను డిస్టర్బ్ చేస్తాను. యేసు నామములో ప్రతి డిస్ట్రాక్షన్స్ నుంచి విడుదల కలుగునుగాక. చెప్పండి, యేసు నామములో నాకున్న ప్రతి ఆటంకముల నుండి దేవుడు విడిపించునుగాక. ఎస్, ఆ రోజు వాడు అద్భుతము జరగడానికి గల కారణం ఏంటంటే దైవ సేవకుల వైపు లక్ష్యం ఉంచాడు. ఏమైనాను దొరుకునేమో అని వాడు ఫిజికల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే పేతురు అన్నాడు, అరే బాబు, నువ్వు ఫిజికల్గా ఎక్స్పెక్ట్ చేస్తానో మాకు తెలుసు. మేమేమన్నా బంగారం ఇస్తామో, డబ్బులు ఇస్తామో, భోజనం పెడతామో అని మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము సేవకులము, మేము అభిషేకింపబడిన సేవకులము. మేము ఏది కలిగి ఉన్నామో అది మీకు ఇస్తున్నాము. We have the power of God inside of us. మేము దేవుని శక్తిని కలిగి ఉన్నాము. దేవుని కుమారుడైన, మరణము జయించి తిరిగి లేచిన యేసు శక్తి గల నామాన్ని మేము కలిగి ఉన్నాము అని వారిని పట్టుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమని అన్నాడు. వాడంట 40 సంవత్సరాల నుండి కుంటివాడు. దిక్కున లేచి గంతులు వేస్తూ దేవుణ్ణి మహిమపరిచాడు. కొట్టండి చప్పట్లు, దేవుడిని. అందుకని దేవుని యొక్క సేవకుల వైపు మీరు చూసినప్పుడు, ఆయన యొక్క స్వరాన్ని మీరు విన్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యము మీలో జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో మనమందరము మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి. చెప్పండి, అందరు చెప్పాలి. మీదికి పోవాలి, కిందికి పోవద్దు. నీ భక్తి జీవితం పైకి వెళ్ళాలి.
నీ ఆధ్యాత్మిక జీవితం పైకి వెళ్ళాలి. నీ యొక్క తగ్గింపు ఎదగాలి. నీవు దేవుని సన్నిధిలో చూపెట్టే విధేయత ఎదగాలి. నీలో ఉన్న దైవ శక్తి, నీలో ఉన్న అభిషేకం ఎదగాలి. నీలో ఉన్న కృపావరాలు ఎదగాలి. నీలో ఉన్న ఆత్మఫలాలు ఎదగాలి. అన్నీ దేవునిలో ఎదగడమే కానీ రోజు రోజుకు తగ్గిపోయి, బలహీనమైపోయి, కృంగిపోయి, ఎండిపోయిన స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. మనము మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళువారమై ఉండాలి. గలతీయులకు రాసిన పత్రికలో నుండి పరిశుద్ధాత్మ కార్యములను మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారం రోజు ఒకటే ఒక కార్యాన్ని మనం ధ్యానించాం. సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలను గురించి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు తెలియజేస్తున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ కార్యాలను గురించి మనం ధ్యానిస్తున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మహిమ నుండి అధిక మహిమకు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు కూడా మహిమ నుండి అధిక మహిమకు రాలేదు. అందుకని మీ గురించి పైకి చెప్పండి, యేసయ్యా మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి మహిమ నుండి అధిక మహిమకు నన్ను నడిపించండి. మహిమ నుండి అధిక మహిమకు నన్ను నడిపించండి. సో పరిశుద్ధాత్మ కార్యములు గలతీయులకు రాసిన పత్రికలో అందులో మొట్టమొదటి పోయిన వారం మనం ధ్యానించాము. అందులో మళ్ళీ దాన్ని మీకు ఒకసారి తెలియజేస్తున్నా. 3వ అధ్యాయము 5వ వచనం. గలతీ 3:5. ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియలను వలన లేక విశ్వాసంతో వెళ్ళడం వలన చేస్తున్నాడు. ఇక్కడ ఏమి రాబడిందంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. ఆత్మను దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడంటే మనలో అద్భుత కార్యములను చేయించడానికి. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారి లోపల అద్భుతాలు జరుగుతాయి. వారి లోపల దేవుని యొక్క సూచక్రియలు జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒక కార్యం జరగాలి అని అంటే పరిశుద్ధాత్మ సహాయం వలననే జరుగుతుంది. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా జరిగించదనని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక కార్యము జరగాలని ఆశపడుతున్నారు. ఏదో ఒక కార్యము జరగాలని ఆశపడుతున్నారు. కార్యము ఎలా జరుగుతున్నది అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారానే కార్యం జరుగుతున్నది. అయితే నేను ఆ కార్యం జరగడానికి పోయిన వారం రోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. ఎలా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడు. ఆయనని ఎప్పుడు బిజీగా ఉంచాలి. ఎప్పుడు అతన్ని మనలో ఉన్న పరిశుద్ధాత్మను బిజీగా ఉంచాలి. మరి ఆయనకు ఆజ్ఞాపించాలా? పరిశుద్ధాత్మ నువ్వు వెళ్ళి కార్యం చేయమని చెప్పాలా? అవసరం లేదు. నీవు యేసు నామములో ఏది ఆజ్ఞాపిస్తావో, యేసు నామమును బట్టి ఏది జరగాలని నువ్వు పలుకుతావో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు లేచి కార్యం చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, యేసు నామములో కార్యం జరగాలని నువ్వు ప్రకటించాలి. యేసు నామములో నీ కుటుంబాన్ని పీడిస్తున్న చీకటి క్రియలు పారిపోవాలి అని నువ్వు పలకాలి. నీ జీవితంలో ఉన్న అప్పు సమస్యలు తొలగిపోవాలి అని యేసు నామములో నువ్వు ఆజ్ఞాపించాలి. నీ శరీరంలో పనిచేస్తున్న రోగము, అది థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, మరణకరమైన ఎయిడ్స్ కావచ్చు, అది ఏ రోగమైనా కావచ్చు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో రోగమా నా దేహాన్ని వదిలిపెట్టి పో అని నీకు ఆజ్ఞాయిస్తున్నాను అని రోగానికి చెప్పు. చెప్పు చెప్పు నోరు తెరిచి చెప్పు. నీ అప్పు సమస్య తొలగిపోవాలని చెప్పు. నిన్ను పీడిస్తున్న రోగము తొలగిపోవాలని చెప్పు. నీ మనసును, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని బాధ పెడుతున్న దయ్యపు శక్తులు కాలిపోవాలని పలుకు. పలుకు. నోరున్నదా? డబ్బులు ఖర్చు అవుతాయా? మీరు పలకడానికి ఏమైనా డబ్బు ఖర్చు అవుతుందా? పలుకు. మనము పలకాలి, పరిశుద్ధాత్ముడు కార్యాలు చేయాలి. నువ్వు పలకనంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మౌనముగా ఉంటాడు. లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు అనుకుంటాడు, నాకు ఏం పని చెప్తలేడు, ఏందినా
మొత్తం ఆయన చేసుకుంటూ పోతున్నాడు, బాగా బిజీ ఉన్నాడు. చేసుకో బిడ్డ, ఎంతసేపు పని చేస్తావు చేసుకో. ఎంత బిజీగా నువ్వు పని చేసుకుంటూ పోతున్నావు. చాలా కష్టపడతారు, రాబడి ఉండదు. ఎందుకు? పరిశుద్ధాత్మ సహాయం లేని ప్రయాస. అందుకనే ఈరోజు నుంచి ఏం చేయాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ముందే ఆ పనికి ఆజ్ఞాపించి బయలుదేరిపోవాలి. యేసు నామములో పలానా పని నిమిత్తం వెళ్తున్నాను, నేను వెళ్ళేసరికి ఆ పని యేసు నామములో జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పోయేసరికి ఆ పని జరిగి వాళ్ళు ఎదురవుతారు నీకు. లేకపోతే ఏమవుతుందంటే సాతానుడు ఆ పనిని జరగనివ్వకుండా ఇంకా ఆటంకాలు కలుగజేస్తూ ఉంటాడు. ఆత్మను మీకు అనుగ్రహించి, ఎంత గొప్ప మాట! పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాలి. మనం ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకున్నామో, పరిశుద్ధాత్మను ఒక వరముగా మనకు దేవుడు అనుగ్రహించాడు. హోలీ స్పిరిట్ ఇస్ లైక్ ఎ గిఫ్ట్. ఆమేన్, హల్లెలూయా. ఒక వరముగా మనకు అనుగ్రహించాడు. ఎందుకు? మీలో అద్భుతములు చేయించుట కొరకు. చెప్పండి, మీ కుడి చేపెట్టి చెప్పండి, పరిశుద్ధాత్మ నాకు వరముగా అనుగ్రహింపబడి ఉన్నాడు, నాలో అద్భుతములు చేయడం. ఎవరి జీవితంలో అద్భుతాలు జరగాలి? ఇక్కడ ఎవరికైనా అద్భుతం జరగాల? ఇక్కడ ఎవరి జీవితంలో కార్యాలు జరగాల? అయితే పరిశుద్ధాత్ముడు నన్ను నీకోసం కార్యం చేయడానికి. He was waiting to do a miracle. ఒక అద్భుతం చేయడం కోసం నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఎప్పుడైనా యాక్టివేట్ అవుతాడంటే, నువ్వు యేసు నామములో పలకగానే ఆయన యాక్టివేట్ అవుతాడు. నువ్వు పలకనంత వరకు ఆయన మౌనంగా ఉంటాడు. హలో, అందుకనే పరిశుద్ధాత్మను ఎప్పుడు బిజీగా ఉంచాలి. ఏమైనా హల్లెలూయా. ఏం చేయాలి? ఎప్పుడు ఏం చేయాలి? బిజీగా ఉంచాలి పరిశుద్ధాత్మ. ఇంతకుముందు ఎట్లా ఉంచుతుంది, ఇంతకుముందు ఎట్లుంది అట్లనే ఉంచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధ్యలో డిస్టర్బ్ చేయకండి. హోలీ స్పిరిట్, హల్లెలూయా. వాక్యం అయిపోయే వరకు నీళ్ళకు లేవకండి, ఎటు లేవకండి. ముందే మీకు టైం ఇచ్చింది. నీళ్ళు తాగేటోళ్ళు నీళ్ళు తాగండి, వాష్రూమ్ పెట్టాలి వాష్రూమ్ ఉండండి. మధ్యలో ఎవరు ఇంటో తిరగదు. రెండవది, అర్థమైన ధనం చెప్పండి. మొదటి విషయం ఏం చేయాలి ఈ రోజు నుంచి? చెప్పండి. యేసు నామములో పలకాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడు వెలుగు కమ్మని పలికాడు, పరిశుద్ధాత్మ దేవుడు వెలుగు తయారు చేశాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు మౌనంగా ఉన్నంత వరకు పరిశుద్ధాత్ముడు మౌనంగానే ఉన్నాడు. హలో, అదే నియమము. మనము దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాము. ద సేమ్ లా. దేవుడు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేచి ఎలా కార్యాలు చేశాడో, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు యేసు నామములో ఉచ్చరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేస్తాడు, కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధాత్మకు మనం ఆజ్ఞాపించొద్దు. పరిశుద్ధాత్మ దేవా, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇది పోయి చేయి అని అంటావా? నో, నువ్వు యేసు నామములో కార్యం జరగాలని పలుకు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. నీ ముందెవరన్నా దురాత్మతో పీడింపబడుతున్నవారు వచ్చారనుకోండి, ఏం చేయాలి? నువ్వు నోరు మూసుకొని ఉంటే దయ్యం పోతుందా? చెప్పాలి. ఏం చేయాలి మరి? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డలో ఉన్న దురాత్మ నుండి విడుదల ఆజ్ఞాపిస్తున్నాను. మరి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? ఎట్లా జరుగుతుంది? ఎక్కడి నుంచి జరుగుతుంది కార్యం? యేసు నామములో నువ్వు ఆజ్ఞాపించినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఆ బిడ్డకు విడుదలను అనుగ్రహిస్తాడు.
కొట్టండి మరి చెప్పట్లు. అందుకని బైబిల్లో స్కెవయ అనే కుమారుడు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీరు మరియు మీరు కుమారులై ఉన్నందున మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోకి పంపెను. రెండవ కార్యం, మొదటి కార్యము అద్భుతములు చేస్తున్నాడు, మనలో నుండి అద్భుతాలు చేస్తున్నాడు. నువ్వు ఇక్కడ నుండి అమెరికాలో ఉన్నోనికి అద్భుతం జరగాలంటే అక్కడ పరిశుద్ధాత్మ అక్కడ కూడా కార్యం చేస్తాడు. నీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతములు చేయటకు సిద్ధంగా ఉన్నాడు. నంబర్ 1, నువ్వు చేయాల్సింది యేసు నామంలో పలకాలి, యేసు నామంలో నువ్వు ఆజ్ఞాపించాలి. రెండవది, ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మందిలో నివసిస్తాడో వారందరూ దేవుణ్ణి తండ్రిగా పిలుస్తారు, వారందరూ దేవుణ్ణి తండ్రిగా ఆరాధిస్తారు, వారందరూ దేవుణ్ణి నాయన తండ్రి అని మొరపెడతారు. రెండవ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. గుర్తుపెట్టుకోండి, నీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో నుండి ప్రార్థనను ఉత్పన్నం చేస్తూ ఉంటాడు. హీ జనరేట్స్ ద ప్రేయర్. నీ అంతరంగంలో నుండి ప్రార్థనను ఉత్పన్నం చేస్తాడు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. రెండు రకాలుగా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనలో నుండి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒకటి, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. రోమా 8:26. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది నిన్ను ప్రార్థన చేయడానికి, నీ ప్రార్థన బలిపీఠాన్ని మండించడానికి. నీ ప్రార్థన బలిపీఠము చల్లారిపోయిన స్థితిలో ఉంటే నీ పెదాలలో నుంచి వచ్చే ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు లేడు. నీ బలిపీఠము మండుతూ అందులో నుంచి ధూమములాగా దేవుని దగ్గరికి పోవాలి ప్రార్థన. అప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. అందుకనే నీ ఆత్మలో నుండి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోవాలి. అయితే దేవుడు ఏం చేసినట, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా దేవుని చిత్తానుసారంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటి ఆ ఉచ్చరింప శక్యం కాని మూలుగులు అంటే భాషలతో, అన్య భాషలతో మనం ప్రార్థిస్తాం. మనం అన్ని భాషలతో ప్రార్థించినప్పుడు మనుషుడు ఎవడు గ్రహింపడు, ఎవరికి అర్థం కావు. నో మ్యాన్ కెన్ అండర్స్టాండ్. ఈవెన్ నీకు కూడా అర్థం కాదు నువ్వేం ప్రార్థన చేశావు. కానీ నేరుగా దేవునితో నీ ఆత్మ ప్రార్థన చేస్తా ఉంది. చూడండి 1 కొరింథీ 14 వచ్చాయి 2వ వచనం. 1 కొరింథీ 14 వచ్చాయి 2వ వచనం. రాసుకోవాలందరూ కూడా. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు, వినండి వినండి, భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో. మనుష్యుడెవడును గ్రహింపడు గాని, మనుష్యుడెవడును గ్రహింపడు గాని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏం పలుకుతున్నాడట? మర్మమే. దీన్ని ఏమంటారంటే ఆత్మ భాషలతో ప్రార్థన చేయడం, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయడం. అందుకని పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వ్యక్తి గంటలు గంటలు భాషలతో మాట్లాడాలి. మీరు ప్రయాణం చేస్తున్న భాషలతో మాట్లాడాలి, మీరు ఇంట్లో వంట పని చేస్తున్న భాషలతో మాట్లాడాలి, మీరు నడుచుకుంటూ వెళ్తున్న భాషలతో మాట్లాడాలి. మీ ఆత్మ ప్రార్థన చేస్తున్నాడు, మీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు మీ పక్షంగా, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. ఎంత గొప్ప ప్రార్థన అంటే అది చాలా శక్తివంతమైన ప్రార్థన,
అది మనుషుడు ఎవరికి అర్థం కాదు, సైతాను కూడా అర్థం కాదు. నువ్వే ప్రార్థన చేసినావు. మర్మాయుక్తమైన ప్రార్థన, రహస్యమైన ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన నీ ఆత్మలో నుండి దేవుని దగ్గరికి వెళుతూ ఉంది. చాలాసార్లు క్రైస్తవులు భాషలతో మాట్లాడడాన్ని బంద్ చేస్తున్నారు. ఎంత భాషలతోనూ ప్రార్థన చేస్తే నీ బలిపీఠం అంత మండుతుంది. అందుకనే ఇలా భాషలతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఆత్మక్షేమాభివృద్ధి నొందుచున్నదని. తర్వాత చదవండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ప్రవచించేవాడు సంఘంతో ప్రవచించినప్పుడు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ జరుగుతూ ఉంది. ఏది? ప్రవచనం చెప్పినప్పుడు. భాషతో మాట్లాడు, ఇది ఇంపార్టెంట్. భాషతో మాట్లాడినప్పుడు తనకి క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాను. ద ఇన్నర్ పర్సన్, ద ఇన్నర్ బీయింగ్, నీ అంతరంగ పురుషుడు, నీ ఆత్మ బలం పొందుకుంటాడు, క్షేమాభివృద్ధి కలుగుతుంది. నువ్వు క్రమంగా ఎదగడం ప్రారంభిస్తావు. భాషతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నువ్వు ఎదగడం ప్రారంభిస్తావు. నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుంది. అందుకనే భాషలతో మాట్లాడే వారిని ఆటంకపరచొద్దు, భాషలతో మాట్లాడాన్ని ఆపొద్దు. ప్రతి ఒక్కరూ. అందుకనే పౌలు ఈ అధ్యాయంలో ఏమంటాడు? మీ అందరికంటే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువ భాషలతో మాట్లాడుతున్నాను. పౌలు ఒక అపోస్తలుడు మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను అంటున్నాడు. మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాను. అందుకని పరిశుద్ధాత్మ వలన ప్రార్థించే వారిగా మనం మారిపోతున్నాం. అందులో భాషలతో ప్రార్థన చేయడం. రెండవది మనస్సుతో ప్రార్థన చేయడం. అంటే పరిశుద్ధాత్మలో నుండి జన్మించిన ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రేరణలో నుండి ఉత్పన్నమైన ప్రార్థన. నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు, మనం చర్చిలో పలానా సమస్య గురించి ప్రార్థన చేయండి, పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఆత్మ భారంతో అంతరంగములో నుండి ప్రార్థన చేసినప్పుడు, అంటే బైబిల్ ఒక మాట ఉంది, తనకు నిజముగా మొరపెట్టువారి. ఏంటమ్మా? అంటే అబద్ధంగా కూడా మొరపెట్టేది ఉంటుంది, పెదాలతో కూడా మొరపెట్టేది ఉంటుంది, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ కూడా ఉంటుంది. ఏదో ప్రార్థన చేయాలి కదా అని ప్రార్థన చేయడం కూడా ఉంటుంది. కానీ నీ ఆత్మలో నుండి నీ మనస్సుతో ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలను ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అంటే మనం తెలుగులో ప్రార్థన చేస్తాడు, మన భాషలో, మన సొంత భాషలో ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్మ దేవుడు 2 రకాల ప్రార్థనలు ఇస్తున్నాడు. ఒకటి భాషలతో ప్రార్థన, రెండవది మనస్సుతో ప్రార్థన. మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మలో ఉన్న వాగ్దానాలను, ఒక్కొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఊరికే ప్రార్థన చేయద్దు. నీ బాంచనయ్యా, నీ కాలు మొక్కుతాయా అని నీకు వచ్చిన భాషను అన్ని ఉపయోగించి నువ్వు బాగా నీ పెండలో పురుగునయ్యా ఇది బాగా తగ్గించుకుంటా దేవుని దగ్గర అని నువ్వు కొంతమంది రకరకాల ప్రార్థనలు ఉపయోగిస్తావు. దేవుడు ఏం కదలాడు వీటికి. నువ్వు చేసే నీ సొంత భాషతో, నీ సొంత మాటలతో చేసే రకరకాల మాటలతో దేవుడు అస్సలే కలిగిపోవాడు. అందుకని అన్యజనులు విస్తారంగా మాట్లాడినట్టు మీరు మాట్లాడొద్దు ప్రార్థనలో. మీలో కొంతమంది నేను ఇట్లా మాట్లాడితే, నేను ఇట్లా చేస్తే దేవుడు వింటాడని అనుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రార్థనలు దేవుడు వినడు. వాగ్దానముతో ఎత్తిపట్టి చేసే ప్రార్థనను దేవుడు వింటాడు. నువ్వు మనసుతో చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఏ సమస్య గురించి చేస్తున్నావో ఆ సమస్య గురించిన వాగ్దానాన్ని బయటికి తీసి ప్రార్థన చేయాలి. ఉదాహరణకి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయమని నీకు ఒక అంశం వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి? వాగ్దానాలు ఏమున్నాయో చూడాలి. ప్రభువా
నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనములో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేశా. నీ వాగ్దానమును బట్టి ఇదిగో నీ బిడ్డను స్వస్థపరచు. మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు వాగ్దానం చేశావు, నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు దయించును, ఆయన రెక్కలు వారికి ఆరోగ్యము కలుగజేయును కనుక వారు బయలుదేరి క్రొవ్విన దూడలపై గంతులు వేసేదని నువ్వు వాగ్దానం చేస్తావు. ఈ వాగ్దానం ప్రకారంగా అద్భుతం చేయి. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు తలలు చెప్పాలి. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని 1 పేతురు 2:24 వచనం చెప్తా ఉంది. అక్కడ వెనక నిలబడి చూస్తా ఉన్నారు. చైర్స్ కిరణ్ చూడండి, కొన్ని చైర్స్ వేసినట్టు మీకు ఏంటి చైర్స్. 1 పేతురు 2:24 ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత ఉన్నది కనుక మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఇవ్వండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు చేసే ప్రార్థన వాగ్దానములతో ఎత్తి పట్టుకొని ప్రార్థించాలి. ఎంతమంది చేస్తారు ఈరోజు? ఏ అంశం ఇస్తే ఆ అంశం కోసం వాగ్దానం దొరకబడ్డాడు. నీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలో పిల్లలు లోబడతలేరు. ఏదొద్దంటే వాడు అదే చేస్తా అంటారు. లోబడతారా? అస్సలే లోబడతలేదు. ప్రత్యేకించి మగపిల్లలు. ఇక ఆడపిల్లలేమో లోబడినట్టు చేస్తారుగా నటిస్తారు. వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోబడతలేరు వాళ్ళు కూడా. ఏదో లోబడినట్టు అంటారు, లోబడతలేరు. మగపిల్లలేమో డైరెక్ట్ అంటారు వాడు. ఇక గోస, తల్లిదండ్రుల గోస. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని వాగ్దానం చేశారు. ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించు. దేవుడు ఇంకేమంటున్నాడు? నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కృంభరించేదను అన్నాడు దేవుడు. బైబిల్లో వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు ఎన్నో ఉన్నాయి. నీ గర్భఫలమును నేను ఆశీర్వదిస్తా అన్నాడు. నీవు నాకు పిల్లలను స్వాస్థ్యముగా ఇచ్చావు, బహుమానంగా ఇచ్చావు కనుక వీరిని నీ చేతుల్లో పెడుతున్నా. నీ బహుమానాలను తిరిగి వారి మీద పనిచేసే దయ్యాలని వారి మీద పనిచేసే లోబడని దురాత్మలన్నీ కాలిపోతాయి. వారికి జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. 112వ కీర్తనలో అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. యథార్థవంతుని యొక్క సంతానం వారు భూమి మీద బలవంతులకు, వారికి చీకటిలో వెలుగు పుట్టును, వాటి నా సంతానం బలమైన జనాంగంగా మార్చబడదు. నీ మీద నా ఆత్మయు నీ మీద నుండి నీ పిల్లల మీద, నీ పిల్లల మీద ఉండునని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇవన్నీ వాగ్దానం. భాషలతో ప్రార్థించాలి. ఆమె చెప్పండి. వాగ్దానాలతో ప్రార్థించాలి. ఆమె చెప్పండి. కూడా పరిశుద్ధాత్మలో నుండి భాషలతో, వాగ్దానంతో. మీరు భాషలతో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? చర్చిలో భాషలు మాట్లాడి ఆరాధించండి అన్నప్పుడు తప్ప మీరు ఇంటి దగ్గర భాషలు మాట్లాడలేదు. కొద్దిమంది దీని గురించి అర్థం చేసుకున్న వారు భాషలతో మాట్లాడుతున్నారు. హలో, ఎన్ని లాభాలు ఉన్నాయంటే భాషలతో ప్రార్థన చేయడం వల్ల. నీకు సమస్య వచ్చినాక ప్రార్థన చేస్తుంది. నేను భాషలతో ప్రార్థన చేస్తే సమస్య రాకముందే ఆత్మదేవుడు నీ పక్షంగా మొరపెడతా ఉంటాడు. రాబోతుండగా సమస్య, ఆ వచ్చే సమస్యను ముందే పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ప్రార్థన చేపిస్తాడు. ఆ సమస్య పరారు. చెప్పండి. నీకు సంభవించబోయే ప్రమాదాలు, నీకు సంభవించబోయే రోగాలు, నీకు సంభవించబోయే మరణాలు నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు సాతానుడు
నిన్ను ఎక్కడ పట్టుకోవాలా, ఎక్కడ నాశనం చేయాలా, ఎక్కడ నిన్ను కొట్టాలా, ఎక్కడ యాక్సిడెంట్ కలగజేయాలి, ఎక్కడ నిన్ను చంపాలా, ఎక్కడ నిన్ను ఏదో ఒక గలిబిలి చేయాలి, ఆటంకం చేయాలి, నష్టం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతాడు ఇక్కడ మన ఆయుధాలనే మన దగ్గర. అయితే నువ్వు భాషలతో ప్రార్థన చేసే ప్రార్థన వాడి ఆయుధాలన్నీ విరగొట్టేస్తాయి. రోజు భాషలతో ప్రార్థన చేయాలి. చెప్పండి, రోజు నేను పరిశుద్ధాత్మ సహాయం వలన భాషలతో ప్రార్థిస్తాను. భాషలతో ప్రార్థించేవాడు చెప్పండి దేవునితో మాట్లాడొచ్చున్నాడు. డైరెక్ట్లీ స్పీకింగ్ విత్ గాడ్, దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి రోజు చెప్పండి, రోజు నేను భాషలతో ప్రార్థిస్తాను, వాగ్దానములతో ప్రార్థిస్తాను. ఎట్లా ప్రార్థన చేయాలంటే నాయన, తండ్రి, అబ్బా, ఫాదర్, అబ్బా, తండ్రి అని మొరపెట్టి ఆత్మను దేవుడు మనలో ఉంచినాడు. నీ సొంత తండ్రికి నువ్వు చెప్తే నీ బాధ అర్థం చేసుకో, సొంత నీ తల్లికి చెప్తే నీ బాధ అర్థం చేసుకోకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సృష్టించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడితో అబ్బా, తండ్రి అని మొరపెట్టే ఆత్మను దేవుడు మన హృదయంలో ఉంచాడు. కాబట్టి ఈరోజు మీ ప్రార్థన చల్లారిపోయిందా? మీ ప్రార్థన ఈరోజు ఇంకా మండుతున్నదా మీ బలిపీఠాలు? అందుకని చెప్పాలి, ప్రభువా ప్రార్థన వీరునిగా నన్ను మార్చు. చెప్పండి ఒకసారి అందరు కూడా, ప్రార్థన వీరునిగా, విజ్ఞాపన సైనికునిగా నిలబెట్టు. ప్రార్థన వీరునిగా నన్ను మార్చుము, విజ్ఞాపన సైనికునిగా నిలబెట్టుము. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించావు. అడాలందరూ మన్నాను కురిపించావు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపివేశావు. యెహోషువ ప్రార్థించగా ఆమేన్, సూర్య చంద్రులను నిలిపివేశావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడు, ప్రతి ఒక్కరు పాడాలి. ఈరోజు ప్రార్థన మంటతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థించగా యూదులను రక్షించావు. అవును, ఒక స్త్రీ యూదా జాతిని మొత్తం రక్షించింది. ప్రార్థించగా మంచి మార్గాన్ని చూపించావు. ప్రార్థించగా మంచి మార్గాన్ని చూపించావు. ఈరోజు మంచి మార్గం నీకు తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి అద్భుతాలు జరిగిస్తున్నాడు. నంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ప్రార్థన జరిగిస్తున్నాడు. మన ద్వారా ప్రార్థనను చేయిస్తున్నాడు. ఎలా ప్రార్థన చేయిస్తున్నాడు? భాషలతో ప్రార్థన, వాగ్దానములతో ప్రార్థన. ఈ 2 ప్రార్థనలు నీ జీవితంలో ఉండాలి.
రోజు కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలైనా భాషలతో స్తుతించు, భాషలతో ప్రార్థన చేయి. మిగతా సమయాన్ని నీ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయి. చూడండి, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి. మీరు వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మీ అప్పు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు వాగ్దానాలు పట్టి ప్రార్థించినప్పుడు మీలో ఉన్న దీర్ఘకాలిక రోగాలు, మీలో ఉన్న బలహీనతలన్నీ కూడా పారిపోతాయి. ఏ సమస్యతో మీరు బాధపడుతున్నా, ఏ పరిస్థితితో మీరు బాధపడుతున్నా, వాగ్దానములను ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థన విని జవాబిస్తాడు. ఎందుకంటే ఆ ప్రార్థనలన్నీ దేవుని ఆత్మలో నుండి జనరేట్ అవుతాయి, ఉత్పన్నమవుతాయి. ఆ ప్రార్థనలకు దేవుడు రెస్పాండ్ అవుతాడు. నువ్వు ఏది పడితే మాట్లాడే మాటలకు దేవుడు రెస్పాండ్ కాడు. నీవు ఆత్మలో నుండి దేవుని వాగ్దానములలో నుండి చేసే ప్రార్థనకు దేవుడు రెస్పాండ్ అవుతాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని వస్తాను. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మూడవది 5వ అధ్యాయం 22వ వచనం, గలతీ 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మూడవది, పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడంటే ఆత్మ వలన ఫలములను మనం ఫలించాలి. ఏమైనా హల్లెలూయా. ఆత్మ ఫలములను ఫలించాలి. ఎవరు ఫలించాలి? మనమే ఫలించాలి. వరములు, ఫలములు చెప్పండి అందరూ చెప్పాలి. ఎన్ని వరాలున్నాయి బైబిల్ ప్రకారంగా? 1 కొరింథీ 12వ అధ్యాయం ప్రకారంగా ఎన్ని వరాలు ఉన్నాయి? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. వరాలు ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ గిఫ్ట్స్? ఎన్ని ఉన్నాయి? 9 కృపావరాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఫలాలు ఉన్నాయి? 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. రెండు చేయలేదు తలలో చెప్తా. 9 కృపావరాలు, 9 ఆత్మ ఫలాలు. కృపావరాలు దానికి నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అందుకని దాన్ని ఏమన్నాడంటే కృప వరము. వరము అంటే గిఫ్ట్. కృప ద్వారా ఇవ్వబడిన వరం. ఎగ్జాంపుల్, స్వస్థత వరం ఉన్నది. అందులో స్వస్థత వరం ఉన్నది. ఒక వ్యక్తికి స్వస్థత వరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే రోగులు బాగైపోతారు. క్యాన్సర్ బాగైపోతుంది, ఎయిడ్స్ రోగం బాగైపోతుంది, టీబీ రోగం బాగైపోతుంది, రకరకాల జబ్బులన్నీ కూడా బాగైపోతాయి. ఏం చదువుకోని వ్యక్తి, ఓనామాలు కూడా రావు, వాక్యం కూడా తెలియదు. ఒక్కటే తెలుసు, యేసు ప్రభు దేవుడు ఆయన నా కోసం చనిపోయి తిరిగి లేచింది అంతే. కానీ ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ఢిల్లీలో సావిత్రమ్మ ఆమె పేరు. ఢిల్లీ మున్సిపాలిటీలో జాబ్ చేస్తుంది. మున్సిపాలిటీలో స్వీపర్గా జాబ్ చేస్తుంది ఆమె. అక్కడ చనిపోతే ఆ చనిపోయిన డెడ్ బాడీస్ ఆమె దగ్గర తీసుకుపోతే ఆమె ప్రార్థన చేసి వాళ్ళని లేపుతుంది. చెప్పలేదు. అమెరికా నుంచి ఒక దైవ సేవకుడు వచ్చి ఆమెతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. అమ్మ, ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేస్తే ఎంతమంది లేచారు అని అడిగాడు. అంటే 7 తిరిగి లేచినాయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నువ్వు వాళ్ళ దగ్గర నన్ను తీసుకెళ్తామని అడిగాడు. తప్పకుండా తీసుకుపోతాను. అందులో ఒక వ్యక్తి దగ్గరికి తీసుకున్నాను. అందులో ఒక 15 సంవత్సరాల అబ్బాయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతుంది. కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే పోస్ట్ మార్టం కోసము డాక్టర్లు మార్చిరీలో ఆ డెడ్ బాడీని ప్రిజర్వ్ చేస్తారు. ఈ తల్లి ఏం చేస్తుందంటే ఈమె గుర్తొస్తుంది, ఈ ప్రార్థన చేసే ఈ అమ్మ గుర్తొస్తుంది. అరే, ఈ అమ్మ దగ్గర ఈమె అన్యురాలే, విగ్రహారాధికురాలే ఈ స్త్రీ. కానీ ఆమె ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లేస్తే నాకు ఒక్కడే కొడుకు, ఈ ఒక్క కొడుకును పోస్ట్ మార్టంకు నేను అప్పచెప్పను అని చెప్పేసి చాలా డబ్బులు అక్కడ పోస్ట్ మార్టం వాళ్ళకు, హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చి ఆ డెడ్ బాడీని ఎత్తుకొని పోతున్నారు. దొంగతనం చేసి తీసుకుపోతున్నారు డెడ్ బాడీ. అక్కడ తీసుకొని పోయి ఆమె కప్పెట్టి, నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారంట కదా, నువ్వు ప్రార్థన చేయి నాకు కొడుకు అంటే ఆమె ఏమంటుంది తెలుసా? నేను కాదు తిరిగి లేపేది, దేవుడు. కానీ దేవుడు ఈ ప్రత్యేకమైన వరాన్ని నాకు ఇచ్చాడు అని ఆమె ప్రార్థన చేయగా లేచి కూర్చున్నాడు. ఈ అమెరికా నుంచి వచ్చిన దైవ సేవకుడు ఆశ్చర్యపోతాడు. ఇది మెగా షిఫ్ట్ అనే బుక్ లో ఆ దైవ సేవకుడు
రాసి పెట్టాడు. ఇంత గ్రంథం ఉంటుంది, మెగాషిఫ్ట్ అనే బుక్. మెగాషిఫ్ట్ అంటే ఒక గొప్ప మార్పు సంభవిస్తున్నది దేవుని ఆత్మ ద్వారా భూమి మీద అనే పుస్తకాన్ని రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు అసాధ్యమైన కార్యాలను భూమి మీద జరిగిస్తున్నాడు, ఒక గొప్ప మార్పు సంభవిస్తా ఉంది భూమి మీద అనే పుస్తకాన్ని రాశాడు. అందులో ఈ సాక్ష్యాన్ని రాయడం జరిగింది. ఆ బుక్ని నేను చదివాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెకు చదువు రాదు, ఈమెకు జ్ఞానం లేదు, కానీ ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వృత్తి చేస్తారు. ఏంటిది? ఇది వరము. చెప్పండి, ఏంటిది ఇది? చెప్పండి, అందరు చెప్పండి. వరానికి నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఆయన కృపను బట్టి నీకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఇట్లా 9 కృపావరాలు ఉన్నాయి. ఈ కృపావరాలు నీ లోపల నుంచి ఆపరేట్ అవుతున్నప్పుడు దేవునికి మహిమను చెల్లించకపోతే దయ్యం నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తుంది. దయ్యం నిన్ను పట్టుకుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ప్రార్థన చేసి అద్భుతాలు జరుగుతున్నాయని వాళ్ళు అతిశయపడడం ప్రారంభిస్తారు. ఇక దేవుళ్ళలాగా ఫీల్ అవుతా అంటారు వాళ్ళు. ఈ అద్భుతాలు చేసే వాళ్ళు, ఈ స్వస్థపరిచేటువంటి వరం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుళ్ళు అయిపోతారు. వీడు అనండి బాగు చేసింది. అంతే. బెనీన్ అనే గొప్ప దైవ సేవకుడు ఏమంటాడంటే, కనీసం ఒక ఈగను కూడా నేను బాగు చేయలేను అన్నాడు ఆయన. ఐ కెనాట్ హీల్ ఎ ఫ్లై. ఈగను కూడా నువ్వు బాగు చేయలేవు నీ సొంత బలంతో, నీ సొంత శక్తితో. ఈరోజు నువ్వు ఎలా హెచ్చించుకుంటావు? హెచ్చించుకొని వాళ్ళు సమాధులు కట్టించుకుంటే ఆ సమాధుల దగ్గర నుంచి మట్టి తీసుకుపోతా ఉన్నారు, మట్టి తోడుకొని. దేవుళ్ళు అయిపోయారు. ఎవరు? ఈ స్వస్థత వరం కలిగిన వాళ్ళు. అందుకే నేను దేవుడు అంటాడు, తీర్పు రోజున అక్రమము చేయువారలా నా ఎదురుడి తొలగు. దేవా, నీ ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోయింది, నీ ప్రార్థన చేస్తే పక్షపాతంలోకి బాగా అయిండు, నువ్వెవరు అసలు అని అడుగుతావు. అందుకని దేవుని కృపావరములను కలిగినటువంటి వారు అహంకారం రాకుండా, గర్వం రాకుండా, కేవలం దేవుని మహిమ కొరకు ఆ వరాలను వాడాలి. దేవుని మహిమ కొరకు, ప్రజల క్షేమము కొరకు వాడాలి. ఇక 3వ కారణం కోసం ఎప్పుడు వాడినా దయ్యము నిన్ను పట్టుకుంటుంది, అక్రమము చేయి వారి గుంపులో నిలబెడుతుంది. నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినావు రాసి పెట్టుకోండి. 2 కారణాలు. దేవుడు మహిమ పొందడం కోసం కృపావరం వాడాలి, ప్రజల క్షేమాభివృద్ధి కోసం కృపావరం వాడాలి. పేరు కోసము ఇంకా కొంతమంది ఉంటారు. హైదరాబాద్లో ఒక బ్రదర్ చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆ ఉన్న విగ్రహారాధన క్రియలు కానీ, ఆ ఇంట్లో మంత్రశక్తులతో పీడిపబడతా ఉంటే ఆ మంత్రశక్తుల నుంచి కానీ వాళ్ళు విడుదల చేయాలంటే 20,000 రూపాయలు ముందు ఆయనకి ఇవ్వాలి. దైవ సేవకుడికి ఏం చేయాలి? 20,000 రూపాయలు ఇస్తే మీ ఇంటికి వచ్చి నేను విడుదల చేస్తా అంటాడు. ఏం విడుదల చేస్తావు? మాంత్రికులు వారా నువ్వు విడుదల చేయడానికి? ఇట్లా చాలా మంది దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన కృపావరాలను డబ్బు కోసం దుర్వినియోగపరుస్తున్నారు, పేరు కోసం దుర్వినియోగపరుస్తున్నారు. అందుకని ఆత్మఫలాలు లేని కృపావరాలు ఇవన్నీ కూడా. ఆత్మఫలాలు లేకుండా కృపావరాలను వాడుతుంటే వాడు అపవాది చేతిలో ఒక ఉరిగా మారిపోతాడు. ఈరోజు చాలా మంది ఉన్నారట సేవకులు, ఇలాంటి వాటిని చూపించి, ఇలాంటి వాటిని చేపించి డబ్బులు పోగేసుకుని దంద చేసేటోళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు. దేవుని పెట్టారు. దేవునికి మహిమ మాత్రం కలగాలి, ప్రజలు విడుదల పొందాలి. నేను మీకు ఉచితంగా ఇచ్చాను కాబట్టి మీరేం చేయాలి? ఇష్టంగానే. కాబట్టి భయంకరమైనటువంటి కృత్యాలు లోకంలో జరుగుతుంది. ఏది అమ్మకూడదు, ఖర్చులని అమ్మకూడదు, తైలం అని అమ్మకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆ అయ్యగారు స్నానం పోసుకుంటా అంటే సబ్బు నీళ్ళు కొనుక్కపోతాడట. నేను చెప్పి అబద్ధాలు చెప్తాను, ఇక్కడ నిలబడి అన్ని నిజాలే చెప్తున్నాను. ఏం కొనుక్కపోతానట? ఆ స్వస్థత వరం కలిగి ఉన్న దైవ సేవకుడు స్నానం చేస్తా అంటే ఆ సబ్బు నీళ్ళు, వాళ్ళ చెప్పులు, అక్కడ ఉండే వాలంటీర్లు అమ్ముకుంటానట. యేసు రక్తమే చేయాలి. చెప్పండి అందరు.
యేసు రక్తమే చేయండి. కాబట్టి ఆత్మ ఫలములు లేని కృపావరాలు నిన్ను దేవుని తీర్పులో నిలబెడతాయి. ఆత్మవరాలు చాలా ప్రాముఖ్యమైనవే, కానీ ఆత్మ ఫలములు కలిగి కృపావరాలను ఉపయోగించాలి. అయితే ఆత్మ ఫలాలు ఎలా వస్తాయి? మరి వస్తాయా? ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టును పెడతాం, ఆ చెట్టు ఫలం ఇవ్వాలి. ఫలం రావాలంటే ఏం చేయాలి? దానికి మంచి ఎరువులు ఇవ్వాలి, నీళ్లు పోయాలి, దానికి మంచి సూర్యరశ్మి అందాలి, అప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి ఫలించు అంటున్నాడు నిన్ను. హలో, ఏమంటున్నాడు? ఫలించు. ఫలించకపోతే చెట్టు వేరున గొడ్డలున్నది. ఎక్కడున్నది? నా చేతిలో గొడ్డలున్నది బిడ్డ. అది ఎక్కడ పెట్టినా? వేర్ల మీద పెట్టినా. ఎందుకు? నువ్వు ఫలిస్తలేవు. నువ్వు ఫలించకపోతే గొడ్డలితో నిన్ను నరికేస్తా. అందుకని ఆత్మ ఫలములను ఫలించాలి. ఆత్మ ఫలములు ఫలించడానికి నీకు నువ్వుగా ప్రయాసపడాలి. అందుకని ఫలించని ప్రతి చెట్టు నరకబడి, చెప్పండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. మరి మనం అగ్నిలో వేయబడడం కోసం సిద్ధపడుతున్నామా, లేక దేవుని బహుమానాల కొరకు సిద్ధపడుతున్నామా? ఎప్పుడు సిద్ధపడతాం? నువ్వు ఈ లోకంలో ఆత్మఫలములు ఫలిస్తే. ఆత్మఫలములు ఏంటి అట? ప్రేమ. హల్లెలూయా. ఏంటిదట? ఇప్పుడు భాషలు మాట్లాడడం ఈజా, ప్రేమను చూపెట్టడం ఈజా. స్వస్థత ప్రార్థన చేయడం ఈజీయా, ప్రేమను చూపెట్టడం ఈజీయా. ప్రవచించడం ఈజీయా, ప్రేమను చూపెట్టడం ఈజీయా? ఎవరు చెప్తలేరు? ఏది ఈజీ? ఓ నా కుమారుడా, అది ఈజీ. వస్తే టచ్ అనడం ఈజీ కదా. టచ్, హీల్, టచ్, ఇవి ఈజీ. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎంత ప్రేమ చూపెడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కష్టం. ఇవి వద్దు నాకు, ఈ ఆత్మ ఫలాలు వద్దు, నాకు వరాలు కావాలి దేవా. వరాలు అవసరమే, ఆత్మ ఫలాలతో వరాలు పనిచేయాలి. అందుకని దేవుడు అంటున్నాడు, ఆత్మ ఫలమేమనగా ప్రేమ. మొట్టమొదటిది, టాప్ ప్రియారిటీ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్, లవ్. ఇది చాలా క్లిష్టమైంది. నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడం చాలా సులభం, కానీ నిన్ను ద్వేషించే వారిని ప్రేమించి చూడు. నీ గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని ప్రేమించి చూడు. నీకు శత్రువులుగా ఉన్న వారిని ప్రేమించి చూడు. హల్లెలూయా. గంధం చెట్టు వీరప్ప అన్నాడు కదా, వీరప్పన్ గంధం చెక్కలన్నీ అమ్ముకునేది దొంగతనం చేసి. అయితే గంధం చెట్టును ఎంత నరుకుతా ఉంటే అందులోంచి సువాసనే వస్తుందంట. వెనుకలు తల్లి చెప్తాం. మనం కూడా ఆత్మ ఫలములు కలిగి ఉన్నప్పుడు నిన్ను ఎంత కీడు చేసేవాడినైనా, నీకు ఎంత హాని చేసేవాడినైనా, నిన్ను ఎంత బాధ పెడుతున్నా, నేను ఎంత నరుకుతా ఉంటే అంత సువాసనే వస్తూ ఉంటుంది నీ లోపలి. వెనుకలు తల్లి ప్రేమించుట అనేది భావోద్రేకం కాదు. ప్రేమించుట అనేది ఒక ఆలోచన కాదు. ప్రేమించుట అనేది నీ యొక్క నిర్ణయం. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించుట అనేది భావోద్రేకం కాదు. ప్రేమించుట అనేది ఒక ఆలోచన కాదు. ప్రేమించుట అనేది ఒక నిర్ణయం. ఏం చేయాలి ఇప్పుడు? ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలి? నన్ను హింసించే వారిని కూడా, నన్ను బాధ పెట్టే వారిని కూడా నేను ప్రేమిస్తాను. అందుకని మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థించండి. మీ శత్రువు ఆకలితో ఉంటే వాడికి అన్నం పెట్టండి. మీ శత్రువు ఎద్దు తప్పిపోతే పండుగ చేసుకో. మంచి పని అయింది, నాతో పెట్టుకున్నావు కాబట్టి నీకు నష్టమైంది, ఎద్దు పోయింది అందుకని. అవునా? కాదు, నీ శత్రువు ఎద్దు తప్పిపోతే నువ్వు రోడ్డు మీద పోతా ఉంటే నీకు కనపడింది, ఆ ఎద్దును తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి ముందే కట్టేసి రావాలంట. ఎంతమంది కట్టేస్తారట? ఎవరిది? శత్రువుది, నీ మిత్రుది కాదు.
మీ బంధువులది కాదు, నీ శత్రువు ఎద్దు తప్పిపోతే నీకు దొరికింది. ఏం చేయాలి? దాన్ని తీసుకొని పోయి ఏం చేయాలమ్మా? ఇంకా దాన్ని దూరం వెళ్ళగొట్టాలి. మంచిగా మంచిగా కదా. నన్ను అంటావా నువ్వు? చూసినావా? దేవుడు చూసిండు, దేవుడు చూస్తాడు. ఇంకా ఇంకా డైలాగులు చెప్పండి, ఇంకేమున్నాయి? హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ఈ ప్రపంచంలోని శ్రేష్టమైనది ప్రేమ. అది పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ప్రేమించే వ్యక్తులుగా మనల్ని మారుస్తుంది. ప్రేమ అంటే భావోద్రేకం కాదు, ప్రేమ అంటే ఒక ఆలోచన విధానం కాదు, ప్రేమ అంటే ఒక నిర్ణయం. అంటే నువ్వేం చేయాలి? నేను అందరినీ ప్రేమిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. శత్రువులను కూడా నేను ప్రేమిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. రెండవది ఏంటిదట? సంతోషం. సంతోషం ఇది కూడా ఒక డిసిషన్. నీ లోపల సంతోషం ఉన్నది, కానీ నువ్వు నిర్ణయం తీసుకుంటావు ఎల్లప్పుడూ సంతోషించాలి అని. సమాధానం ఇది కూడా ఒక డిసిషన్. అంటే నేను అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరితో నేను అసమాధానంగా ఉండకూడదు. ఉంటున్నారా మరి అలా? భార్యలు భర్తలతో సమాధానంగా ఉంటున్నారా? భర్తలు భార్యలతో ఉంటున్నారా సమాధానంగా? ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు సమాధానంగా ఉంటున్నారా? సంఘంలో ఉన్నటువంటి ప్రజలు సమాధానంగా ఉంటున్నారా? నిర్ణయం ఏమని నిర్ణయం తీసుకోవాలి? నేను అందరితో సమాధానంగా ఉంటాను. అప్పుడు నీ లోపల సమాధానం అనే ఫలిస్తుంది. ఆమె హల్లెలూయా. అందుకని బైబిల్ ఏముంటుంది? సమాధానమును వెతికి పెట్టాలి. నువ్వేం వెతుకుతున్నావు? నేను ఎట్లా వీళ్ళ సంగతి చెప్పాలని వెతుకుతున్నాను. సమాధానము కొరకు మనం ప్రయాసపడాలి. దీర్ఘశాంతం కూడా ఒక డిసిషన్, ఒక నిర్ణయం. నువ్వు దీర్ఘశాంతంగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. నా భార్య నన్ను తిట్టినా పర్వాలేదు, నేను దీర్ఘశాంతంగా ఉంటాను అని. వయసులో హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా అత్త నన్ను తిట్టినా పర్వాలేదు, నేను దయాలుత్వము, జనరాసిటీ, ధారాళమైనటువంటి హృదయం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ 9 ఆత్మఫలాలు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఆత్మవరాలు, ఆత్మఫలాలు, ఇవి రెండు మనకు అవసరమా? చెప్పండి. అవసరం. ఈ రెండిట్లలో కామన్ గిఫ్ట్ ఏంటో తెలుసా మీకు? ఈ 9 కృపావరాలలో ఒక వరం ఉన్నది, ఆత్మఫలాలలో కూడా ఒక వరం ఉన్నది. కామన్ గిఫ్ట్ ఏంటది? విశ్వాసం. 2 చేతుల కళలు చెప్తాను. విశ్వాసం అనేది వరము, ఫలము. చెప్పలేదు కామన్ గిఫ్ట్. కాబట్టి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించడంలో కారణం ఏంటంటే మనము ఆత్మఫలాలు ఫలించాలని. ఆత్మఫలాలు మన లోపల కనపడాలి. నిన్ను చూసినప్పుడు నీ లోపల ఆత్మఫలాలు కనపడాలి. నన్ను చూసినప్పుడు ఆత్మఫలాలు కనపడాలి. యేసు ప్రభు అంజూరపు చెట్టును చూశాను, చెట్టునే చూసిండు. నిన్ను చూడడా? చెట్టును చూస్తే దాని నిండా ఆకులు ఉన్నాయి అంటే ఏంటిది అన్నట్టు అర్థం? ఉత్త మాటలు ఉన్నాయి అన్నట్టు అర్థం. ఉత్త మాటలే జీవితం అంతా. కానీ దగ్గరికి వచ్చి ఆకులను తీసి చూస్తే ఫలం ఒక్కటి కూడా లేదు. వెనుజరి తలలో చెప్తాం. ఈరోజు నీ దగ్గరికి వచ్చి నిన్ను చూస్తున్నప్పుడు నీ లోపల ప్రేమ అనే ఫలం కనపడుతున్నదా? సమాధానం అనే ఫలం కనపడుతుందా? నువ్వు అందరితో సమాధానంగా ఉంటున్నావా? దయాలుత్వం అనేది నీలో కనపడుతుందా? సాత్వికము అనేది నీలో కనపడుతుందా? సాత్వికము అంటే మొత్తము మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్నటువంటి ఎదురాడు స్వభావము విరగగొట్టబడి ఉండుట సాత్వికం అంటే. సాత్వికం అంటే విరగగొట్టబడి ఉండుట. ద బ్రోకెన్నెస్. మనలో ఎదురాడే స్వభావం ఉంటుంది, మనలో గర్వం ఉంటుంది, మనలో అహంకారం ఉంటుంది. ఇవన్నీ విరగొట్టబడాలి. కుమ్మరివాడి చేతిలో మట్టి బుద్ధ ఎట్లుంటుందో అట్లా ఉండాలి మనం. ఆ కుమ్మరివాడు ఎట్లా కుండను తయారు చేయాలా, దీన్ని పాత్రను ఒక వంట వండే పాత్రను తయారు చేయాలా,
తన మనస్సు ప్రకారంగా దాన్ని మౌల్డ్ చేస్తాడు. అది మౌల్డ్ అయితే ఒకవేళ మట్టి బిడ్డలనే అనుకో, అవి మౌల్డ్ అయితాయా? కొత్తది మట్టి బిడ్డలు ఆయన ఉండిపోతుంది, ఏ పాత్రగా తయారు కావు. అయితే వాటిని ఆ మట్టి బిడ్డలన్నీ పగలగొట్టబడాలి. అందులో ఉన్న రాళ్ళు, అందులో ఉన్న చెత్త, గడ్డి, కర్ర ముక్కలు అన్ని జల్లడబట్టి తీసివేయబడాలి. దాంట్లో నీళ్లు పోసి తొక్కబడాలి. అంటే దేవుడు అంటున్నాడు మోసేని చూసి, 40 సంవత్సరాలు మోసేలో ఉన్న రాళ్ళన్నీ ఏర్పడేసిన దేవుడు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది? ఆయనలో ఉన్న చెత్త చెదారం అంతా ఏరేయడానికి 40 సంవత్సరాలు పెట్టింది. దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే వంటి సాత్వికుడు ఈ భూమి మీదనే లేడు. ఎవరు చెప్తున్నారు? హూ ఇస్ టెస్టిఫైయింగ్ అబౌట్ మోసెస్? దేవుడు. మోషే లాంటి సాత్వికుడు, మోషే లాంటి నరుడు ఈ భూమి మీదనే లేడు అని యేసుప్రభు ఏమంటారంటే, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. 2 చెల్లిదారులు చెప్తాం. కాబట్టి ఆత్మ ఫలముల ద్వారా నీవు నిర్ణయం తీసుకోవడం ద్వారానే ఆత్మ ఫలములు నీలో ఫలించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 4వ కార్యము మనం త్వరగా ముగించుకుందాం. 4, 5వ అధ్యాయం 25వ వచనం. రోమా 5:25. రోమా గలతీ 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రైజ్ ద లార్డ్. 2 చెల్లిదారులు చెప్దాం. 4వది, పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించిందట అంటే ఒక క్రమమైన జీవితం జీవించడానికి. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, అలా జీవించాలనుకుంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి ఉంటారో వారిలో ఒక క్రమం ఉంటుంది. చెప్పండి, ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక విధి, ఒక విధానము, ఒక క్రమమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అడ్డతో నడిపాడు, ఇష్టం వచ్చినట్టుగా నడిపాడు, వంకర టింకరగా నీ జీవితాన్ని నడిపాడు. నువ్వు పరిశుద్ధాత్మ ఆధీనంలో నడుస్తున్నట్లయితే నీకొక క్రమం ఉంటుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతమైన జీవితంలో క్రమం ఉండాలి. నెంబర్ 1, పర్సనల్ లైఫ్. వ్యక్తిగతంగా ఒక క్రమమైన జీవిత విధానాన్ని మనం జీవించాలి దేవుని ఆత్మ సహాయం ద్వారా. నువ్వు జీవించలేకపోతున్నావా? అయితే దేవునికి సాయం చేస్తాడు. ఆత్మను అనుసరించి జీవించే వారికి క్రమమైన జీవితం కావాలి. 2వది, కుటుంబ జీవితం. కుటుంబ జీవితం కూడా ఒక క్రమమైన జీవితం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. భార్య, భర్త, పిల్లలు. ముందు భార్య భర్తలలో ఒక క్రమం ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఇంటిలో యజమానుడు, యజమానురాలు క్రమంగా జీవించాలి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా భార్య భర్తలు అనుకోగలిగి, ప్రేమ కలిగి ఒక మాదిరికరమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. క్రమం ఏం చేస్తుంది తెలుసా? ఇతరులకు నేర్పిస్తుంది. క్రమం ఏం చేస్తుంది తెలుసా? నీవు క్రమంగా నడుస్తూ ఉంటే ఇతరులు నేర్చుకుంటారు. ఇది చూసి నీ వ్యక్తిగతమైన జీవితం క్రమమైనదిగా ఉండాలి, కుటుంబ జీవితం క్రమమైనదిగా ఉండాలి. భార్య భర్తలు క్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. భార్య భర్తలు ఇలా ఉండాలి. కుటుంబంలో భార్య భర్త, అలాగే పిల్లలు కూడా క్రమంగా ఉండాలి. పిల్లలు క్రమమైన రీతిలో ఉండాలి. ఏదేను తోటలో అన్ని క్రమంగా దేవుడు పెట్టాడు. పక్కన ఏమున్నది? అడవి ఉన్నది. అడవి, తోట. చెప్పండి అందరు చెప్పండి. తోట ఎలా ఉంటుంది? క్రమంగా ఉంటుంది. అడవి ఎట్లుంటుంది? అడ్డతోట ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అడవి అంటారు దాన్ని. అడవి ఏంటిది? ఒక చెట్టు పండుకొని పెరుగుతూ ఉంటుంది, ఒక చెట్టు నిలబడి పెరుగుతూ ఉంటుంది, ఒక చెట్టు అడు పెరుగుతుంది, ఒక చెట్టు ఇటు ఉంటుంది. ఎందుకు? దానికి సేద్యం చేస్తాడు ఎవరు లేడు. అందుకే దాన్ని అడవి అన్నారు.
దానంతట అదే నీళ్లు తీసుకుంటుంది, దానంతట అదే పెరుగుతుంది. అది ఎటు పెరుగుతుందో ఎట్లా పెరుగుతుందో దానికి తెలియదు. తోటలో వ్యవసాయకుడు ఉంటాడు, తోటమాలి ఉంటాడు. కొంచెం అడ్డం పెరిగింది అనుకో టక్కన కడి ఎక్కడ ప్రైజ్లో. అందుకనే ఆహ్లాదకరంగా ఉంటుంది తోటలో, సంతోషకరంగా ఉంటుంది తోటలో. వ్యక్తిగతమైన క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నాడు. భార్య భర్తల మధ్యలో క్రమమైన జీవిత విధానాన్ని నేర్పిస్తున్నాడు. మీ క్రమమును బట్టి మీ ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. వీళ్ళు చర్చికి పోతాను కానీ ఎప్పటికి భార్య భర్తలు కొట్టుకుంటారు. మీకు చెప్తారా? మీ దగ్గరికి వచ్చి మీరు ఎప్పటికి కొట్టుకుంటాను అంటారా? వాళ్ళ ఇంట్లో గుసగుసగుస మాట్లాడుకుంటారు. అగో ఆదివారం రాగానే చూడు మంచిగా బైబిల్ పట్టుకొని పోతుంది, ఆయన కూడా మంచిగా బండిగా పోతాడు. కానీ ఆదివారం వచ్చి ఇంటికి రాగానే వాళ్ళ ఇంట్లో ఉన్న బొబ్బ ఏది వాడలే ఉండదు అంటున్నారా? హలో, భర్త ఎలా ఉన్నాడు ఇంట్లో? ఒక బాధ్యతావిధమైన భర్తగా ఉన్నాడా? భార్యను ప్రేమించే భర్తగా ఉన్నాడా? పిల్లల్ని క్రమమైన రీతిలో పెంచే, పిల్లలకు కావలసిన అవసరాలను తీసుకొచ్చే భర్తగా ఉన్నాడా? హలో భర్తలారా, దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. అతి పెద్ద బాధ్యతను వహిస్తున్నారు మీరు. భార్యలు భర్తకు లోబడుతున్నారా? మీ ఇంటిని ఘనమైన రీతిలో చూసుకుంటున్నారా? మీ పిల్లలకు కావలసినవి సమకూరుస్తున్నారా? మీ భర్తకు కావలసినవి సమకూరుస్తున్నారా? టీవీ దగ్గర కూర్చొని ఆ ఛాయ పెట్టుకోపో. భర్త బయట నుంచి కష్టపడితే కనీసం నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి అయ్యా ఎట్లా జరిగింది ప్రయాణం అని అడుగుతారా? కాలుగా కాలు వేసుకొని టీవీ దగ్గర కూర్చొని ఆ నీళ్ళని తాగిపో. ఓ భార్యలారా, మిమ్ములను బట్టి దేవుని నామము అవమానపరచకుండా ఉండునుగాక. కయ్యాని భార్యలు ప్రేమ కలిగి, సహనం కలిగి భర్తను చూసుకోవాలి. భర్తకు మంచి ఆహారం, ఏ ఆహారం ఇష్టం భర్త? హల్లెలూయా. మంచి ఆహారాన్ని వండిపెట్టు, పిల్లలకు కావాల్సిన సమకూర్చి పెట్టండి, కష్టపడండి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటారు మిమ్మల్ని. ఏమంటారు? మీ ఇంటికి రాజులు మీరే, ఇంట్లో మొత్తం మీదే. ఇంటిని సరైన రీతిలో క్రమమైన రీతిలో నడిపించండి. భార్య భర్తలు క్రమమైన రీతిలో ఉండాలి, పిల్లలు క్రమమైన రీతిలో ఉండాలి. అడివడివి పెరగొద్దు, అడివడివి జీవించొద్దు. ఒక తోటలాగా క్రమముగా. ఎవరా వీళ్ళ పిల్లలు? ఎవరి పిల్లలా వీళ్ళు? ఓ గవాల పిల్లలా? ఆహా, ఓకే. చూసినా ఎవరికి పేరు వస్తుంది? ఇప్పుడు తల్లిదండ్రులకు పేరు వస్తుంది. వీడు చెడు చేసినా తల్లిదండ్రులకు పేరు వస్తుంది, వీడు మంచి చేసినా తల్లిదండ్రులకు పేరు వస్తుంది. అందుకని పిల్లలు క్రమమైన జీవితాన్ని జీవించాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఒకసారి చేతులు ఎత్తండి. పిల్లలందరూ చేతులు ఎత్తండి. తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారంట మీరు, తల్లిదండ్రులు ఎదురిస్తున్నారంట మీరు. కొంతమంది తల్లిదండ్రులను తిడుతున్నారంట. నోటికి ఏదొస్తుంది? మీ నాలుకలు కోసేస్తాడు దేవుడు. జాగ్రత్త. తల్లిని తండ్రిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడమగునట్లు. తల్లిదండ్రులను ఎవరైతే సన్మానించరో, తల్లిదండ్రులకు ఎదురాడుతారో వారి కన్నులను లోయ కాపులు బీకుతాయంట. బైబిల్లో చాలా ఉన్నాయి ఇట్లాంటి ప్రమాదకరమైన విషయాలు. కాబట్టి అవన్నీ చెప్తలేను, మిమ్మల్ని భయపెడతలేను. దయచేసి పిల్లలు పరిశుద్ధాత్మ సహాయం క్రమమైన జీవితాన్ని జీవించి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. తల్లిదండ్రులు మీకోసమే కష్టపడి, వాళ్ళకి ఆహారం ఉన్నా లేకున్నా, వాళ్ళకి సరైన బట్టలు ఉన్నా లేకున్నా, నా పిల్లలకు మంచి బట్టలు ఉండాలి, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు 24 గంటలు పిల్లల గురించి ఆలోచిస్తారు. అయితే పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గుర్తెరగాలి. తల్లిదండ్రులు మా పట్ల పడే ప్రయాసను గ్రహించాలి. గ్రహించి తల్లిదండ్రులు లోబడి, నీ నిజమైన హీరో తల్లిదండ్రులు. తల్లిని తండ్రిని ఘనపరచాలి. వాళ్ళే నీ జీవితానికి ఒక రోల్ మోడల్. తల్లిదండ్రులు కాకుండా సినిమా యాక్టర్లను పట్టుకొని వాడు నా హీరో, వాడు నా హీరోయిన్, ఆమె నా హీరోయిన్, వాడు నా హీరో అని చెప్పేసి ఈ సినిమా యాక్టర్లను హీరోలుగా చేసుకుంటున్నారు.
వాళ్ళు నటించి డబ్బులు తీసుకుంటున్నారు. తెర మీద నటించి డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళని హీరోలు అనొద్దు. వాళ్ళు నాటకాలు ఆడేటోళ్ళు, వేషాలు వేసుకునేటోళ్ళు. వాళ్ళు వేషాలు వేసుకునే ఆడేటువంటి ఆటలవి, నాటకాలవి. ఒకప్పుడు నాటకాలు ఉండేది, ఇప్పుడు రీళ్లలో సినిమాలు తీసి సినిమాలలో ప్రదర్శిస్తారు. ఒకప్పుడు వీధి నాటకాలు ఉండేది. ఒకప్పుడు నీ నిజమైన హీరో యువర్ డాడీ, యువర్ మమ్మీ, నీ తల్లి, నీ తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది, సంఘ విషయములలో క్రమముగా ఉండాలి. సంఘ విషయములలో క్రమముగా ఉండాలి. గ్రహించారా? ఆత్మను అనుసరించి నడిచిన వారమైంది మా క్రమముగా నడిచదము. అంటే ఆత్మ దేవుడు క్రమముగా నడిపిస్తాడు, అక్రమంగా నడిపాడు. నిన్ను చప్పట్లు మాట్లాడుతాను. ప్రతి దానికి ఒక క్రమం పెట్టాడు దేవుడు, ప్రతి దానికి ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టంలోనే మనం ముందుకెళ్ళాలి. ఆ సిస్టంలో నుంచి బయటకు వస్తే ప్రమాదం జరుగుతుంది. భారతదేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే, అమెరికాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే. నేను భారతదేశంలో ఉన్నట్టుగా అమెరికాలో ఉంటే ఇంకా నడవదు. అమెరికాలో ఎలాంటి రూల్స్ ఉంటాయంటే, నువ్వు బయట దండం మీద బట్టలు ఆరేయద్దు, ఆరెత్తడానికి తీస్తే అరెస్ట్ చేస్తారు. అబద్ధంగా నిజం చెప్తున్నారు. ఇక్కడ భారతదేశంలో స్విచ్ కిందికి వేయాలి, లైట్ వెలగాలంటే అక్కడ పైకి వేయాలి. భారతదేశంలో ఎడమ చేతి నుంచి పోవాలి, డ్రైవింగ్ చేసుకొని క్షేమంగా ఇంటికి పోవాలంటే అక్కడ కుడి చేతి నుంచి పోవాలి. లేదు మా భారతదేశంలో మేము ఇట్లుంటాం, ఈడ కూడా ఇట్లనే ఉంటామంటే తీసుకుపోయి నేను ఫస్ట్ అక్కడ పోయి తీసుకుపోక్కలేస్తాను. ఫస్ట్ డే నేను పోయి జైలు ఉంటావు. నువ్వు దేవుల్లో లేకముందు నువ్వు ఎట్లా చేసినావో నడిచింది, ఎట్లా నడిచినవో పోయింది. కానీ ఇప్పుడు దేవుల్లోనికి వచ్చిన తర్వాత దేవుడు పెట్టిన విధి విధానాలకు క్రమానికి లోబడి ఉండాలి. లేదయ్యా భారతదేశంలో మేము ఎడమ చేతి నుంచి పోయినాం కాబట్టి అమెరికాలో కూడా మేము ఎడమ చేతి నుంచి పోతామని చెప్పేసి ఎడమ చేతి నుంచి పోయినాక యాక్సిడెంట్ అయి వాడే చచ్చిపోతాడు. క్రమం తప్పితే ఏమైతుంది? ప్రమాదమైంది. చెప్పండి. క్రమం తప్పితే ప్రమాదమే. ఎవరికి ఏ విషయాలలో క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడో ఆ విషయంలో క్రమముగా నడుచుకుందుము గాక. నడుచుకుంటారా? నడుచుకోకపోతే దేవుడు ఏమంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, 21 23 చూడండి ఒకసారి, తీయండి, అందరు తీయండి మాట. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేవాడే ప్రవేశించును. ఆ దినములో అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఆమేన్. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమము చేయువారారా, నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. నా యుద్ధ నుండి పోయి, మీరెవరో నాకు తెలియదు. ఆత్మను అనుసరించి క్రమముగా నడిచినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. ఎవరిని? క్రమముగా నడిచిన వారిని. అక్రమముగా నడిచిన వారిని, అక్రమం అంటే ఏంటిది? క్రమం తప్పడమే అక్రమం, పద్ధతి తప్పడమే అక్రమం. దేవుడు ఏర్పాటు చేసిన విధి విధానాల్లో నడవకుండా నీ ఇష్టానుసారంగా నడవడమే అక్రమం. ఆమేన్. కాబట్టి ఆత్మను దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడంటే నువ్వు క్రమంగా నడవడానికి. నీ పాదములు క్రమపరచబడాలి, నీ నడక క్రమపరచబడాలి, నీ జీవితం క్రమపరచబడాలి. ఇప్పుడు చెప్పాక చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా నన్ను క్రమముగా నడిపించుటకి మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఈ రోజు నుండి నాకు క్రమమైన జీవితం దయచేయండి, వ్యక్తిగతమైన జీవితంలో క్రమము దయచేయండి, కుటుంబ జీవితంలో క్రమము దయచేయండి, సంఘ జీవితంలో క్రమము దయచేయండి. అన్ని క్షేత్రాలలో నా జీవితాన్ని క్రమపరచండి. ఆమేన్. ఆమేన్.
అడిగినరా అన్ని క్షేత్రాల్లో నన్ను ప్రాపంచండి. చాలా క్షేత్రాలు ఉంటాయి మన జీవితంలో, చాలా క్షేత్రాల్లో క్రమం అవసరం. అక్రమం చేయవారులారా అని దేవుడు పిలుస్తున్నాడు. వద్దు, ఏమనాలి దేవుడు, ఇక్కడ నువ్వు క్రమంగా నడిచినందుకు అలా నమ్మకమైన మంచి దాసుడు. Praise the Lord. Hallelujah. ఇదిగో నీకు గొప్ప బహుమానం ఇస్తున్నాను, ఇంకా ఉన్నతమైన నీకు ఇస్తాను అని దేవుడు గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వాలి. చెప్పలు కూడా ఉన్నాయి కొడుతున్నాను. 5వ విషయాన్ని త్వరగా ధ్యానించి ముగించుకుందాం. 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం నుంచి చదవండి. 7వ వచనం 8వ వచనం. మోసపోకుడి, ఆ, దేవుడు వెక్కిరింపబడడు. ఆ, మనుషులు ఏమి విత్తునో ఆ, ఆ పంటని కోయను. ఉమ్, ఏలగనగా ఉమ్. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును క్షేమను పంట కోయను. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. నిత్య జీవమును పంట కోయును. 5వది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఆత్మ ద్వారా విత్తాలి. ఇక్కడ 2 రకాల విత్తనాలు ఉన్నాయి. అంటే 7వ వచనంలో ఏమంటాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వడ్లు సీజన్ వచ్చింది కదా, వడ్లు విత్తుతారు మీరు. కోతకాలం రాగానే గోధుమల పంటను కోస్తారు మీరు కదా. అంటే నా రైతులు ఏం చేస్తారు, ఏ విత్తనం విత్తుతే అదే పంటను కోస్తారు. ఇక్కడ దేవుడు అడుగుతున్నది ఏంటంటే, శరీరమును బట్టి విత్తువాడు, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి విత్తువాడు. ఇక్కడ 2 రకాలుగా విత్తనాలు విత్తటోళ్ళు. శరీరేచ్ఛలను బట్టి విత్తేటోడు అంటే శరీర సంబంధమైన క్రియను ఎప్పుడైతే చేస్తున్నావో శరీరమును బట్టి నువ్వు విత్తుతున్నావు, అదే పంటను తిరిగి కోసుకుంటావు. పగను విత్తుతున్నావు, కోపాన్ని విత్తుతున్నావు, కక్షను విత్తుతున్నావు, అసమాధానమును విత్తుతున్నావు, క్షమించినటువంటి స్థితిని విత్తుతున్నావు. నువ్వు ఏది విత్తుతే అదే పంటను కోసుకుంటావు. అందుకనే క్రైస్తవులు ఆత్మను బట్టి విత్తాలి, ఆత్మానుసారంగా విత్తాలి. ఆత్మానుసారంగా నువ్వు విత్తుతే నిత్య జీవమును పంటలు కోసుకుంటావు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును అని చెబుతూ, మనము మేలు చేయుట యందు విశ్వక యుందము, మనము అలయక మేలు చేస్తేనేని తగిన కాలమందు పంట కోతుము. అలయకుండా మేలు చేయాలంట. అంటే ఆత్మను బట్టి విత్తడం అంటే, ఇది మొన్న మేలు చేసినా కానీ ఇక ఏనవసరం లేదు, మొన్న ఇచ్చినా కానీ ఏనవసరం లేదు, అప్పుడు చేసినా కానీ ఇప్పుడు ఏనవసరం లేదు అనొద్దంట, అలసిపోవద్దంట. ఆత్మను బట్టి దైవ సంబంధమైన రీతిలో విత్తనాన్ని బట్టి ఎప్పుడు అలసిపోవద్దు, విత్తుతూనే ఉండాలి. మేలు చేయుట యందు విసుగకయ్యున్నాము, మేలు చేస్తూనే ఉండాలి, ఆత్మను బట్టి విత్తుతూనే ఉండాలి. కాబట్టి 5వది, ఆత్మను బట్టి విత్తి నిత్య జీవం అనే పంటను కోసుకునే వరాన్ని దేవుడు, కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నీవు శరీరాన్ని బట్టి విత్తుతున్నావా, శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నావా, అయితే దానికి ప్రతిఫలం కూడా వస్తుంది. హలో, శరీరేచ్ఛలను బట్టి ఎవరైనా విత్తుతున్నారా, శరీరేచ్ఛలను బట్టి ఎవరైనా బ్రతుకుతున్నారా, శరీరేచ్ఛలను బట్టి ఎవరైనా జీవిస్తున్నారా, దానిని గూర్చిన పంటను కూడా కోస్తావు. నీవు ఇక్కడ కోస్తావు, అక్కడ కూడా కోస్తావు. అందుకని ఆత్మానుసారంగా విత్తండి, ఆత్మానుసారంగా బ్రతకండి, ఆత్మానుసారంగా జీవించండి. అలా మీరు జీవించడం ద్వారా, ఆత్మానుసారంగా మీరు ప్రేమించడం ద్వారా, ఆత్మానుసారంగా ఇవ్వడం ద్వారా, ఆత్మానుసారంగా మీరు నాటడం ద్వారా నిత్య జీవం అనే పంటను కోస్తారు. ఆ బహుమానం ఎల్లప్పుడూ ఉండిపోతుంది. ఇక్కడ శరీరేచ్ఛలను బట్టి విత్తుతే, శరీరానుసారంగా విత్తుతే ఈ బహుమానం కూడా ఎల్లప్పుడూ ఉండిపోయి మన జీవితానికి నాశనం కలిగిస్తుంది. కాబట్టి ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పి ఉన్నాడు. అందులో మొట్టమొదటిది, పరిశుద్ధాత్మను మనలో ఉంచి
అద్భుతములను జరిగిస్తున్నాడు. ఇది మర్చిపోదు. పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఏం చేస్తున్నాడు దేవుడు? అద్భుతములను జరిగిస్తున్నాడు. రెండవది, పరిశుద్ధాత్మను మనలో ఉంచి ప్రార్థనలు చేయిస్తున్నాడు. మూడవది, పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆత్మ ఫలములను ఫలింపజేస్తున్నాడు. నాలుగవది, పరిశుద్ధాత్మను మనలో ఉంచి క్రమమైన రీతిలో నడిపిస్తున్నాడు. ఐదవది, పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆత్మానుసారంగా వ్యక్తులాగున నిత్య జీవం అనే పంట కోసుకున్నలాగున దేవుడు సాయం చేస్తున్నాడు. దేవుడి మాటలను దీవించునుగా. ఆశీర్వదింపబడిన వారందరూ లేచినబడి దేవుని మయపరచండి. ఆశీర్వదింపబడిన వారు ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి నేను శరీరం బట్టి విత్తను. అందుకే నేను బైబిల్లో అద్భుతంగా రాయబడింది, ఓ మనుషుడా, దేవుడు విక్రింపబడు, నువ్వేం విత్తుతున్నావో అదే పంటకు వస్తావు. యు విల్ రీప్ వాట్ యు సో. ఏం విత్తుతున్నావు? శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నారా? శరీర క్రియలు చేస్తూ, లేక ఆత్మానుసారమైన క్రియలను చేస్తూ ఆత్మను బట్టి విత్తుతున్నారు? రెండు చేతులు ఎత్తి అడగండి, పరిశుద్ధాత్మ నాలోనికి రా. అడగండి, నోరు తెరిచి. ప్రతి ఒక్కరు అడగండి. పరిశుద్ధాత్మ లేకుండా మీరు క్రమంగా జీవించగలరా? పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ ఫలమును మీరు ఫలించగలరా? పరిశుద్ధాత్మ లేకుండా మీరు ప్రార్థించగలరా? పరిశుద్ధాత్మ లేకుండా మీరు క్రమముగా జీవించగలరా? పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఆత్మానుసారంగా విత్తగలరా? కాబట్టి అడగండి, పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, ఆత్మానుసారంగా విత్తే కృప నాకు దయచేయండి. పరిశుద్ధాత్మ ఇప్పుడే నా హృదయంలోనికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నోరు తెరవాలమ్మా, నోరు తెరవాలి, నోరు తెరవాలి. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడు. ఇంకా శరీరేచ్ఛలను బట్టి విత్తుతే మారు మనసు పొందు. దేవుడు వెక్కిరింపవాడు. నువ్వు ఏది విత్తుతే అదే పంటను కోయాల్సి వస్తుంది. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా వందనాలయ్యా. పరిశుద్ధాత్మ చెప్పండి, పరిశుద్ధాత్మ నాలోనికి రండి, పరిశుద్ధాత్మ నాలోనికి రండి, అద్భుతములు జరిగించండి. పరిశుద్ధాత్మ నాలోనికి రండి, క్రమమైన జీవితం దయచేయండి. పరిశుద్ధాత్మ నాలోనికి రండి, ఆత్మ ఫలములు ఫలించుటకై పరిశుద్ధాత్మ నాలోనికి రండి. ఈ రోజు నుండి నా ప్రార్థన బలిపీఠము మండాలి, ప్రార్థించాలి నేను. ఎస్, కొంతమంది ప్రార్థన బలిపీఠాలు చల్లారిపోయాయి. ఈ రోజు నుండి మీ బలిపీఠాలు మండునుగాక, ఆత్మలో మండుదురుగాక, ప్రార్థనలో మండుదురుగాక, బలిపీఠము ఉచ్చరించునుగాక, ఉజ్వలించునుగాక. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారు? చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. Come Holy Spirit, fill me, fill with the power. ఇప్పుడే receive in the mighty name of Jesus. అందరు భాషలతో మాట్లాడాలి, ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి వాగ్దానంతో ప్రార్థన చేయాలి, భాషలో ప్రార్థన చేయాలి. ఎస్, మండాలి. ఈ రోజు నుంచి నీ ప్రార్థన బలిపీఠం. కమాన్ కమాన్ కమాన్. మంట మండుతున్నది. నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మండిస్తున్నాడు. సోమరితనాన్ని దేవుడు తీసేస్తున్నాడు, నిర్లక్ష్యాన్ని దేవుడు తీసేస్తున్నాడు. నీ సోమరితనం ద్వారా ఎన్నో శ్రమలు తెచ్చుకున్నావు. ప్రార్థన లేని ద్వారా ఎన్నో కష్టాలు తెచ్చుకున్నావు. ప్రార్థన లేని ద్వారా ఎన్నో బాధలు తెచ్చుకున్నావు. ప్రార్థించు, ప్రార్థించు. సంగమా, మెలకువగలిగి ప్రార్థించు. నాయనా, తండ్రి, చెప్పు చెప్పు. నాయనా, తండ్రి, చెప్పు. చెప్పు చెప్పు. నాయనా, తండ్రి, చెప్పాలందరూ చెప్పాలి. చెప్పు. నాయనా, అబ్బా, అబ్బా, డాడీ, తండ్రి, నీ ఆత్మ చేత నన్ను నింపు నాయన. ఆత్మ వర్షము నాలో కుమ్మరించు నాయన. ఓ రిబా రబా రబా కథ రబా
రీనమ కదల రమ శందల రిమల గరదల రమ శందల ఉరమ గదల రమ శందలవ ఓ రికామల రకదల రమ శబల బరబ. ఆత్మ వర్షం ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపబడతా ఉంటుంది. తొలకరి వాన, తొలకరి వాన, తొలకరి వాన. రైతుకు పంటల నించుటకు తొలకరి వాన ఎలా వస్తుందో ఈ రోజున పరిశుద్ధాత్మ తొలకరి వర్షం కుమ్మరింపబడతా ఉంది. Filled with the power of the Holy Spirit. Rima Katarava Shandala, Urava Shabala Baraba, Urava Kadala Rava Shandala, Rina Magala Radari Adarava, O Rikavala Rava Shandala. క్రమము నేర్పుతున్నాడు, క్రమము నేర్పుతున్నాడు. అక్రమము అయిన జీవితాన్ని మారుస్తున్నాడు, విధి విధానాలు లేని జీవితాన్ని మారుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రమముగా నడిపిస్తున్నాడు. రిసీవ్, రిసీవ్. ఓ నిఖాందర మషదల మరమ సకదర బలరమ సందరమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ స్వరం వినే కృపను మాకు ఇచ్చారు దేవుడు. ఆత్మ మాలో ఉంచి అద్భుతములను జరిగిస్తున్నారు. When the Holy Spirit is in us, you are performing wonders and miracles, Lord. ఆత్మను మాయందుంచి మీరు అద్భుతాలు జరిగిస్తున్నారు. యేసు నామమును ఉచ్చరించుట తోడని మాలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు లేచి కార్యములను జరిగిస్తున్నారు అని మాతో మాట్లాడిన దేవుడు. పరిశుద్ధాత్ముడా, మాలో ఎల్లప్పుడూ కార్యాలు జరిగించి యేసు నామము ఉచ్చరించుట తోడని అద్భుతములను జరిగించండి. పరిశుద్ధాత్మ ఆత్మలో నుండి రోజు మొరపెట్టే కృప దయచేయండి. భాషలతో మాట్లాడే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వాగ్దానాలతో ప్రార్థించే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అలాగే నాయనా, ఆత్మ ఫలములను మేము ఫలించాలి. మేము ఒక నిర్ణయం తీసుకోవాలయ్యా. ప్రేమ కలిగి ఉండటకు నిర్ణయం తీసుకోవాలి. భావోద్రేకము కాదయ్యా, అదొక నిర్ణయము నాయన. అలాగే నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. క్రమముగా ఆత్మను అనుసరించి క్రమముగా నడిచే కృప మాకు దయచేయండి. అలాగే ఆత్మను బట్టి విత్తే కృప మాకు అనుగ్రహించి నిత్య జీవమును పంట కోసుకునే సహాయం మాకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని అందరి హృదయాలలో ఫలింపజేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఆశీర్వదింపబడిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచండి. హల్లెలూయా.